నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. అమ్హారిక. ఎన్నో అవాంతరాలు, మరెన్నో అడ్డంకులు, సమయానికి వస్తుందా రాదా అన్న సందేహాలు, ఎట్టకేలకి వీటన్నింటినీ దాటుకుంటూ థియేటర్స్లోకి అడుగు పెట్టేసింది కాంతారా చాప్టర్ 1. మరి భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రీక్వెల్ వాటిని అందుకుందా? కాంతారాతో 100 కోట్లు కొల్లగొట్టిన రిషబ్ మరోసారి మ్యాజిక్ చేశాడా? లెట్స్ వాచ్. రిషబ్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా ఇది. కాంతారాకి ఎండ్ కార్డు వేసిన దగ్గర నుండే మళ్లీ కథని మొదలుపెట్టాడు రిషబ్. ఇక కథ విషయానికి వస్తే, కాంతారా ప్రాంతానికి చెందిన కాపరి భర్మే తన తెగకు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై ఆధిపత్యం కోసం పోరాటం చేసే నాయకుడు. కాంతారా వర్గం బంగ్రా అనే తెగతో పోరాటం చేస్తుంటారు. ఈ తెగలకు రాజ విజయేంద్ర అలియాస్ రాజశేఖర్, యువరాజు కులశేఖర్, యువరాణి కనకవతి పాలకులుగా ఉంటారు. అనే ప్రాంతంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేందుకు కాంతారా వర్గం పోరాటం చేస్తుంటుంది. అయితే కాంతారా తెగ ఉండే ఈశ్వర పూతోటలోకి అడుగు పెట్టాలని బంగ్రా తెగ రాజు, యువరాజు, యువరాణి కుట్ర పన్నుతారు. మరి దట్టమైన అటవీ ప్రాంతం కాంతారా వద్ద 3 తెగల పోరాటం ఏంటి? పింజర్ల దేవుడిని కాంతారా తెగ వాళ్లు ఎందుకు కాపాడుతుంటారు? ఈశ్వర పూతోట ప్రాంతంపై పట్టు సాధించాలని బంగ్రా పాలకులు ఎందుకు ప్రయత్నం చేస్తుంటారు? యువరాణితో కాపారి భర్మే ప్రేమాయణం ఎక్కడి వరకు వెళ్ళింది? రాజు, యువరాణి కుట్రలను భర్మే ఎలా తిప్పికొట్టాడు అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా. సినిమా విషయానికి వస్తే, 3 తెగల మధ్య పోరాటం గురించి పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడుగా రిషబ్ శెట్టికి ఎక్కువ టైమే పట్టింది. కథను సింప్లిఫై చేయడానికి బదులు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల ఆడియన్స్ స్టోరీని అర్థం చేసుకోవడానికి మెదడుకు కాస్త పనిపెట్టాల్సిందే. అడవిపై దుష్టులు కన్నుపడినప్పుడు దైవం ఏదో రూపంలో వస్తుంది, కాపాడుతుందనేది ఈ చిత్రంలో బలంగా చూపించారు. మధ్యలో దాన్ని ఆవిష్కరించారు కూడా. అయితే ఎక్కువగా కాంతారా తెగ నాయకుడు భర్మే వారి మనుషులు వ్యాపారం చేయాలనుకోవడం, బానిసత్వం నుంచి తమ వారికి విముక్తి కలిగించాలని చేసే పోరాటం ఇందులో హైలైట్ చేస్తాడు రిషబ్. సినిమాలో మెయిన్ గా విజువల్స్ మతిపోగొడతాయి. యాక్షన్ ఎపిసోడ్ వావ్ అనిపిస్తాయి. అందులో హీరో రిషబ్ శెట్టి పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది కూడా. అయితే కాంతారాలో చూపించిన దైవం తాలూకు ఎమోషన్ ఇందులో తేలిపోవడంతో డ్రై ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టుగా ఉంటే, సెకండ్ హాఫ్ లో ప్రతీకారం వైపు ఎక్కువగా నడుస్తుంది. సరిగ్గా నడవాల్సిన కథని అనవసరమైన ట్రాక్లు ఎక్కించి డైవర్ట్ చేసి అటూ ఇటు తిప్పి చివరికి ఎండ్ పాయింట్ కి తీసుకొచ్చినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే కథలో అక్కడక్కడ డ్రాప్స్ కనపడ్డా క్లైమాక్స్ ని మాత్రం ఆరెంజ్ లో డిజైన్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. సినిమా చూస్తున్నంతసేపు అడవి ఎపిసోడ్లు, కంగువాని, యుద్ధం ఎపిసోడ్లు, బాహుబలిని, క్లైమాక్స్ లో హీరో ఆడదైవంగా మారడం పుష్ప 2ని గుర్తుకు వస్తే మాత్రం అది మన తప్పు కాదు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఆర్ట్ వర్క్ అయితే పండగ సీజన్ అంటే ఎలా ఉండాలి? వరుస సినిమాలతో థియేటర్స్ ప్యాక్ అయిపోవాలి, హాల్లన్నీ ఆడియన్స్తో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ దసరా పండగకి ఒక్క సినిమా కూడా వదలలేకపోయింది టాలీవుడ్. దీంతో ముందు పొంగల్ పరిస్థితి కూడా ఇంతేనా ఏంటి అంటూ డౌట్ రైజ్ చేస్తున్నారట తెలుగు మూవీ లవర్స్. మిగతా రోజులు ఎలా ఉన్నా పండగ సీజన్లంటే పొలోమంటూ రెడీ అయిపోయేవారు మన మేకర్స్. ఫ్యామిలీస్ అంతా సెలబ్రేషన్ మూడ్ ని డబుల్ చేసేందుకు సినిమాల వైపే చూస్తారు. మరి కానీ ప్రస్తుతం పండగ రోజు కాదు, సినిమా వదిలిన రోజే పండగ అన్నట్టుగా తయారైంది టాలీవుడ్ పరిస్థితి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ దసరా సీజన్. పండక్కి వారం ముందు ఓజీని వదిలిన టాలీవుడ్ పండక్కి మాత్రం ఒక్క సినిమాని కూడా వదలలేకపోయింది. కనీసం సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి చిన్నా చితక సినిమాలు కూడా బరిలోకి దిగలేదంటే మన మేకర్స్ ఫెస్టివల్ ని ఎంత లైట్ తీసుకున్నారో అర్థమవుతుంది. అయితే టాలీవుడ్ లైట్ తీసుకున్న డబ్బింగ్ సినిమా అయిన కాంతారా చాప్టర్ 1తో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవడమే కాస్త రిలీఫ్. ఒకవేళ ఆ సినిమా కూడా లేకపోయింటే ఫెస్టివల్ మూడు మొత్తం పోయేదే. దీంతో ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే రోజుల్లో పొంగల్ సీజన్ కూడా సినిమాలు లేక వెలవెలపోతుందనడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ప్రభాస్, మహేష్, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఎప్పుడో సంక్రాంతిని మర్చిపోయారు. కేవలం సంక్రాంతి సీజన్ వాల్యూ తెలిసిన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు అడపాదడపా సినిమాలు వదులుతున్నారు. వారు కూడా సైలెంట్ అయిపోతే సంక్రాంతి రిలీజులు కూడా సున్నావడం పక్కా. ఇక ఇప్పటి రిలీజులు అన్నీ ఓటీటీ కంట్రోల్లో ఉండడం కూడా దీనికి బలమైన రీజన్ అని చెప్పాలి. మరి ముందు ఈ ట్రెండ్ మార్చి మళ్లీ పండగ రోజున సందడి చేస్తారో లేక సినిమా వచ్చిన రోజే పండగ జరుపుకుంటారో.
గతేడాది వేల కోట్లు వసూళ్లు చూసింది టాలీవుడ్. ఇంకేం ఈ ఇయర్ కూడా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందనుకున్నారంతా. కానీ ఫస్ట్ హాఫ్ పల్టీ కొట్టడం, సెకండ్ హాఫ్ స్లో అండ్ స్టడీ అంటుండడంతో ఎటు అర్థం కాని పరిస్థితి. అయితే గత సెప్టెంబర్ సాలిడ్ హిట్స్ అందించడంతో వచ్చే రోజులు కూడా ఇలాగే ఉంటే బాగుండు అంటూ ఆశపడుతున్నారట టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. అసలే క్యూలో వరుస పాన్ ఇండియా సినిమాలు. ఇక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతుందని ఆశగా ఎదురుచూశారు మేకర్స్. కానీ ఏ సినిమా కూడా హిట్ ట్యాగ్ ని కాన్ఫిడెంట్ గా వేసుకునే పరిస్థితి. అలా ప్రతి నెల అదే బాట పట్టడంతో ఇక కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ నేనలా కాదంటూ సాలిడ్ మ్యూజిక్ చేసింది సెప్టెంబర్ మంత్. ఈ నెలలో మొత్తం 20 సినిమాలు రాగా వాటిలో స్ట్రైట్ తెలుగు మూవీస్ 11 కాగా డబ్బింగ్ సినిమాలు 9 ఉన్నాయి. వీటిలో అంచనాలు పెట్టుకున్న అనుష్క ఘాటి అడ్డంగా పోగా అదే రోజున వచ్చిన లిటిల్ హార్ట్స్ దాదాపు 38 కోట్లు కొల్లగొట్టి సెప్టెంబర్లో మంచి జోష్ నింపింది. ఇక ఒకే రోజున వచ్చిన మిరాయ్, కిష్కింధాపురిలలో 2 బ్రేక్ ఈవెన్ కాగా మిరాయ్ వసూళ్లు అంతకంతకు దూసుకెళ్లడం విశేషం. ఇక మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్న ఓజీ బాక్స్ ఆఫీస్ ని మడతెట్టేస్తూ పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ చూసిన మూవీగా రికార్డు సృష్టించడం విశేషం. ఇక ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ లో 350 కోట్లు టచ్ చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి సక్సెస్ లేక డీలా పడ్డ టాలీవుడ్ ని ఇలా సెప్టెంబర్ ఆదుకుందన్నమాట. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా మాస్ జాతర. భాను భోగవరపు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు పోస్ట్పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతామంటూ ఇదిగో ఇలా స్పెషల్ వీడియోతో క్లారిటీ ఇచ్చేస్తుంది మూవీ టీమ్. అదే మాస్ జాతర సినిమా చాలా బాగా వస్తుంది. రిలీజ్ ఎప్పుడన్నా? సంక్రాంతి. సంక్రాంతి ఇది నీకు మంచి పండగ సినిమా. ఓకే అన్న. ఓకే. హ్యాపీ సంక్రాంతి అన్న. అది ఏమైందంటే ఇంజురీ, సాంగ్ లో సర్జరీ లేట్ అయింది. నేను చెప్తాను May 9th ఫిక్స్ అన్న. సమ్మర్ పిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఏంటది? మేలు ఏమైందంటే ఫైట్ సీక్వెన్స్ లో కాల్ ఇంజరీ అయింది. ఇన్ని ఇంజరీలు ఎప్పుడు అవ్వలేదు నాకు. ఏం చేయండి నేను? వినాయక చవితి August 27th ఫిక్స్. ఇది ఇక చేంజ్ లేదు. ఇక ఎందుకంటే ఫుల్ ఫిట్ పర్ఫెక్ట్. వినాయక చవితి అంటే కుర్రాళ్ళందరూ రెడీగా ఉంటారన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఓరి వినాయక చవితి కూడా అయిపోయిందన్న. మన సినిమా చింటూ ఎక్కడున్నావు? దుబాయ్లోనో ఇక్కడే ఉన్నావా? మన భవిష్యత్తు ఏంటి? సంక్రాంతి అయిపోయింది, సమ్మర్ అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది. మరి ఏంటి చెప్పు? పక్కనా ఓ నువ్వు బాధ్యతలు అటువంటి పదాలు వాడుకో, కాంట్రవర్సీలు అయిపోతున్నాయి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ నా సాగు దొప్పుతున్నారు. చెప్పానైతే అది 31st October ఫిక్స్. ఇదిగో ఈయన మీద కొట్టేసి చెప్పు. ఇక నమ్ముతా అన్న. October 31st. డివివి ఎంటర్టైన్మెంట్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన సినిమా ఓజీ. పోస్ట్ స్టార్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమా సాల్ట్ టాక్ తో వసూల వర్షం కురిపిస్తుండడంతో మరోసారి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. The character's name Arjun because he had me in mind. I didn't know Sujit from before, but I'd watched his movies and I'm very happy that I got to work with you. Thank you so much, Sujit. And like I've been telling you from day one, I wanted you to win and win big, so congratulations. Ashwin, I forgot to mention your name in my note, but thank you. Ashwin was the person who told me about OG and that's when I had a Zoom call with Sujit. Taman brother, I still remember you telling me before OG and after OG, and you were on steroids for this movie, so thank you. I'm so happy that I got to work with you for the second time and I'm looking forward to working with you again. First, Sujit, thank you so much. ఎందుకంటే ఒక మహిళ కోసం ఎంత శక్తివంతమైన ఎంత అద్భుతమైన ఒక రోల్ రాయడం నిజంగా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ గీత అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ గీత. థ్యాంక్ యూ సో మచ్. దానయ్య సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినప్పుడు మీరు నవ్వుతూనే ఉంటారు.
I'm sure you have all the problems under the sun, but you choose to smile. Says a lot about the person you are. ఓజీకి కణ్మణికి వచ్చిన రికగ్నిషన్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటి వరకు ఏ మూవీకి రాలేదు. తెలుగు ఆడియన్స్ నిజంగానే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్, థ్యాంక్ యూ నాకు కణ్మణి ఇచ్చినందుకు. ఐ థింక్ నా లైఫ్లో నుంచి కణ్మణి క్యారెక్టర్ ఎప్పుడు ఐ థింక్ ఐ కాంట్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ మీ ఆర్ మై లైఫ్. ఒక స్పెషల్ రోల్, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇట్ విల్ బీ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడూ కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు, కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాట్లాడుతుంటే, సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరూ ఏదో తెల్ల చొక్కా జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే, లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి, కళ్ళజోడు పెట్టుకు రావాలి. ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే, మొన్నైతే కటానా పట్టుకొచ్చాను ఒకసారి విన్నాను. నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు. వర్షం మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు. సరే ఇంకా నాకు అంటే నన్ను అందరూ ఆడుకుంటున్నారు సార్, కానీ నేను చెప్పి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే, మీరు కళ్ళజోడు పెట్టుకొని గన్తో రావాలి అని నన్ను చంపేస్తానని చెప్పాను. లేదు ఇది మాకు ఇష్టం అంటే, నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి. వెపన్స్, కత్తులు, తుపాకులు, ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.